ఆత్మయందు బలం పొందినట్లు ఆత్మ నడిపిస్తాడు, నడవండి. ఓకేనా? దేవుని గురించిన మమతలో ఉండండి, అంతే. మీరు అన్నీ అవే డీల్ అవుతాయి. శాలేమన్నను వెంబడిస్తున్నారు కనుక శాలేమన్న నేర్చుకున్నది ఏదో మీకు నేర్పుతున్నాడు, అంతే. ఏసై పిచ్చోడు కాడు, అంతే. ఆయన తీర్చలేని అప్పు లేదు. శాశ్వతంగా నీకు నరకం కలిగించే పాప రుణం తీర్చడానికి ప్రాణమే పెట్టినోడు నీ కరెన్సీ రుణం తీర్చలేడా? చెప్పు, ఎంతమందికి ఉంది విశ్వాసం? అప్పులు, బలహీనతలు, శోధనలు, బాధలు, కేసులు అన్నీ ఓ పరిష్కారానికి వస్తాయి. ఉద్యోగ ప్రయత్నం అంటే ఇస్తాడు, పెళ్ళంటే చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. ఆయన ఇవ్వకుండా ఎందుకు ఉంటాడు? నాస్తికులకే, దేవుణ్ణి దూషించే దుర్మార్గులకే అన్నం పెడుతున్న పిచ్చి మహారాజు ఆయన్ని ప్రేమించి ఆయన్ని హత్తుకున్న నీకు అన్యాయం చేస్తాడా? ఎంత పిచ్చితనం! అట్లా ఎప్పుడు అనుకోవద్దు నాన్న. ఖచ్చితంగా ఆయన సమయం అందు ఆయన కదులుతాడు. ఆయన కదిలినప్పుడు నువ్వు పట్టజాలంత దీవెన పొందుతావు. నేను చెప్పింది నిజం. కాబట్టి ఆయనకు అప్పచెప్పే జీవితం, మారు మనసు పొందు, రక్షణ పొందు, పరిశుద్ధపరచబడు. ఈరోజే తీర్మానం చేసుకో, అప్పచెప్పేసే జీవితం ఇక మొదలుకొని ఆయనతోనే నడు. అప్పుడు నీకు ఎదురుండదు నాన్న. చాలా ఏమన్నా అనుభవం లేకుండా చెప్పట్లేదు నాన్న. ఏదో ప్రసంగికుడిగా ఉన్నాను కాబట్టి బోధించడం కాదు నాన్న. అనుభవాలే అన్నీ, అనుభవాలే.